రాజీవ్ సుమ డివోర్స్ అని వచ్చింది. ఇదేంటన్నా మీరేం డివోర్స్ తీసుకున్నారు? నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, యాంకర్ సుమా పేరు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. దశాబ్దాలుగా బుల్లితెరపై ఎన్నో టీవీ షోలు, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లతో ఎప్పుడూ బిజీగా ఉంటూ వస్తుంది. మరోవైపు రాజీవ్ కనకాల సైతం చేతి నిండా సినిమాలు, వెబ్ సిరీస్లతో తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఇక ఇదే కోవలో ఇప్పుడు సుమా రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాల సైతం హీరోగా బబుల్ గమ్ మూవీతో ఎంట్రీ ఇచ్చి ఆ మూవీ అంతలా ఆడకపోవడంతో ఎలాగైనా తన కొడుకుని ఇండస్ట్రీలో నిలబెట్టాలని సుమా మోగ్లీ సినిమాతో మళ్లీ తన కొడుకుని హీరోగా తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీకి కలర్ ఫోటో మూవీ డైరెక్టర్ సందీప్ రాజా డైరెక్ట్ చేయగా ఆ సినిమా డిసెంబర్ 13న రిలీజ్ అయింది. అలా ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రోషన్ తన తల్లిదండ్రుల విడాకుల విషయంపై స్పందించడంతో ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. 3 సంవత్సరాల క్రితం నుండి సుమా రాజీవ్ కనకాల విడాకులు తీసుకుంటున్నారంటూ వచ్చిన వార్తలు తమకి ఎంతో బాధ కలిగించాయని, తమ కుటుంబంలో ఎమోషనల్ గా చాలా బాధపడ్డారని, అప్పుడు తన తండ్రి విపరీతంగా లావైపోయి ఉండడం, మరోవైపు రోజు ఇలాంటి వార్తలు రావడంతో తన తల్లి రోజు బాధపడేదని, అలా ఈ వార్తలపై తన తల్లిదండ్రులు స్పందిస్తూ తమ కుటుంబంలో అటువంటి సమస్యలేవీ లేవని చెప్పడంతో మొదట్లో కాస్త కుదుటపడిన తన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరూ ఫోన్లో మెసేజ్లు చేసి ఆ వార్తలు నిజమేనా అని అడగడంతో వారిని మానసికంగా కృంగిపోయేలా చేశాయని, కానీ అప్పటి నుండి తమ ఇంట్లో తల్లిదండ్రులు ఎక్కువగా గొడవలు పడకుండా బయట కలిసి కనిపిస్తూ సరదాగా ఉండడంతో ఈ వార్తలు తగ్గుతూ వచ్చాయని, అలా తన తండ్రి సినిమాల కోసం బరువు తగ్గుతూ బిజీ అయితే తల్లి కూడా యాంకరింగ్లో బిజీ అయ్యిందని, అంతేకాకుండా తను కూడా తన తాత తండ్రి కళని నెరవేరుస్తూ హీరోగా సక్సెస్ అవ్వాలని చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాడని చెప్పుకొస్తూ సుమా రాజీవ్ కనకాల విడాకుల వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టాడు. అసలు సుమా రాజీవ్ కనకాల తమ కొడుకుని హీరో చేయడానికి గల కారణాలేంటి? రాజీవ్ నిజంగానే తన కొడుకు కోసమే ఆస్తంతా పోగొట్టుకున్నాడా? రాజీవ్ కనకాల తన తండ్రిలాగే సినిమాల్లో ఎదగకపోవడానికి గల కారణాలేంటి? సుమా రాజీవ్ కనకాల నెట్వర్త్ ఎంత? మోగ్లీతో రోషన్ నిజంగానే హిట్ అందుకున్నాడా అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. చాయ్ లో కూడా ఇన్ని ఫ్లేవర్స్ ఉంటాయా? వీళ్ళు 6 డిఫరెంట్ చాయ్ ఫ్లేవర్స్ అయితే సర్వ్ చేస్తున్నారు. తక్కువ బడ్జెట్ లో బిజినెస్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ తందూరి చాయ్ ఫ్రాంచైజ్ అయితే ఇస్తున్నారు, అది కూడా జస్ట్ 1 lakh లో. స్మాల్ బడ్జెట్ విత్ హ్యూజ్ ప్రాఫిట్స్ చేయాలనుకుంటే ఇది మీకు చాలా బెస్ట్. ఇదే మన బేబర్ కేఫ్. ఆల్రెడీ పిజ్జా ది కూడా ఒక ఫ్రాంచైజ్ సక్సెస్ఫుల్ గా ఓపెన్ చేశారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో ఫ్రాంచైజ్ కోసం కింద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి బిజినెస్ స్టార్ట్ చేయండి. రాజీవ్ కనకాల అలియాస్ రాజు. ఇతను 1969 నవంబర్ 13న తెలంగాణలోని హైదరాబాద్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి దేవదాస్ కనకాల, తల్లి లక్ష్మీదేవి కనకాల. ఇతనికి శ్రీలక్ష్మి అనే చెల్లెలు కూడా ఉంది. ఇక రాజీవ్ తండ్రి దేవదాస్ గారు యానంలో ఆర్థికంగా బలంగా ఉన్న ఫ్యామిలీలో 8 మంది సంతానంలో మొదటి సంతానంగా జన్మించడంతో కాస్త గారాబంగానే పెరిగారు. అలా అతను 5వ తరగతి చదువుతున్నప్పుడు తమ స్కూల్లో ఒక ఇంగ్లీష్ డ్రామాలో నటించగా తన నటనకి మంచి అప్రిషియేషన్ రావడంతో యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ పెరిగింది. దీంతో విశాఖపట్నంలోని ఏవిఎన్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి ఆంధ్ర యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ ని పూర్తి చేశారు. అంతేకాకుండా తన నటనని ఇంప్రూవ్ చేసుకునేందుకు పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయిన మొదటి బ్యాచ్ లో దేవదాస్ కనకాల గారు ఉండడం గమనార్హం. ఇక ఎప్పుడైతే తన కోర్స్ పూర్తయిందో చెన్నైకి వెళ్లి సినిమా ఛాన్స్ల కోసం ట్రయల్స్ ని మొదలెట్టారు. కానీ తనకి ఛాన్సులు రాకపోవడంతో మద్రాస్ ఫిలిం యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యారు. ఇక అక్కడికి రాజేంద్ర ప్రసాద్, రజనీకాంత్, చిరంజీవి అని వచ్చిన కొత్త వారికి యాక్టింగ్ లో శిక్షణ ఇస్తుండేవారు. ఇక ఈ క్రమంలోనే హైదరాబాద్ లో ఒక ప్రోగ్రామ్ కి గెస్ట్ గా వచ్చిన దేవదాస్ గారు అక్కడే నాటకంలో నటిస్తున్న లక్ష్మీదేవి గారిని చూసి ఇంప్రెస్ అయి ఆమెతో ప్రేమలో పడ్డారు. ఇక ఇదే విషయం లక్ష్మీదేవి గారితో చెప్పగా అందుకు ఆమె తనకంటే 6 ఏళ్లు పెద్దదాన్నని, అంతేకాకుండా ఇద్దరి కులాలు వేరువేరని చెప్పిన దేవదాస్ గారు మాత్రం పెళ్ళంటూ చేసుకుంటే లక్ష్మీదేవి గారినే చేసుకోవాలని పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించడంతో ఆమె కూడా ఒప్పుకోవడం జరిగింది. కానీ వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో వీరిద్దరూ పెద్దల్ని ఎదురించి స్నేహితుల సహాయంతో యాదగిరిగుట్టలో సీక్రెట్ గా పెళ్లి చేసుకుని చెన్నైకి వెళ్లి సెటిల్ అయ్యారు. ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా రాజీవ్, శ్రీలక్ష్మి అనే 2 పిల్లలు కూడా జన్మించారు. పిల్లలు పుట్టాక భార్యాభర్తలిద్దరూ ఫిలిం ఇన్స్టిట్యూట్లోనే ఫ్యాకల్టీగా పనిచేస్తూ
కొత్తగా వచ్చిన నటీనటులకి శిక్షణ ఇస్తూ బిజీగా ఉన్న టైంలోనే ఎంజీఆర్ ఎప్పుడైతే సీఎం అయ్యారో అప్పుడే వారు పనిచేస్తున్న ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో తెలుగు కోచింగ్ ని ఆపేయడంతో దేవదాస్ గారు శ్రీలక్ష్మి గారు హైదరాబాద్ కి వచ్చి కొన్నేళ్లు మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లోనే పనిచేయడం స్టార్ట్ చేశారు. ఇక ఇదిలా ఉంటే మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ రోజు రోజుకి డెవలప్ అవడం చూసిన దేవదాస్ గారు తను కూడా ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ని ఓపెన్ చేయాలని డిసైడ్ అయి తన దగ్గర అంత డబ్బులు లేకపోవడంతో అప్పు తెచ్చి మరి ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే యాక్టింగ్ స్కూల్ ని స్టార్ట్ చేశారు. ఇక అలా ఒకవైపు స్కూల్ ని రన్ చేస్తూ సినిమాల్లో యాక్టింగ్ ట్రయల్స్ ని కూడా స్టార్ట్ చేయగా బుద్ధిమంతుడు మూవీలో ఏఎన్ఆర్ గారితో కలిసి ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చేసే ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత కాలం మారింది, ఓ సీత కథ అని 100 సినిమాల వరకు చేసిన తన టాలెంట్కి ఒక్క సినిమాలో కూడా గుర్తింపు రాలేదు. ఇక తాను సాధించలేనిది తన కొడుకు ద్వారా సాధించాలని దేవదాస్ గారు అనుకున్నారు. ఈ క్రమంలోనే తన ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ నేర్చుకున్న ఆర్టిస్టులకి బయట ఛాన్సులు దొరకకపోవడంతో దేవదాస్ గారే ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా తన ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ నేర్చుకున్న ఆర్టిస్టులని పెట్టుకొని చలిచీమలు, నాగమల్లె, పుణ్యభూమి, కళ్ళు తెరిచింది, ఓ ఇంటి భాగవతం అనే ఆర్ట్ మూవీస్ ని చేయడంతో అన్ని మూవీస్ రిలీజ్ అయి ఫ్లాప్ అయి దేవదాస్ గారు అప్పుల బారిన పడ్డారు. ఇక అలా చిన్నప్పటి నుండి ఆర్థిక సమస్యలతోనే పెరిగిన రాజీవ్ కనకాల ఎలాగైనా సినిమాల్లో నటించి స్టార్ హీరో అయి తన కుటుంబాన్ని బాగా చూసుకోవాలనుకునేవాడు. ఇక అలా రాజీవ్ తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోని డిఏవి పబ్లిక్ స్కూల్లో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న రాజు తను హీరో అవ్వడానికి చిన్నప్పటి నుండి తండ్రి దగ్గర కోచింగ్ తీసుకుంటుండేవాడు. ఇక తన ఇంటర్ని సెయింట్ మేరీ జూనియర్ కాలేజీలో పూర్తి చేసి ఎంఏ థియేటర్ ఆర్ట్స్ కోసం సెంట్రల్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు. అలా ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు పాకెట్ మనీ కోసం కొన్ని సీరియల్స్లో, మూవీస్లో జూనియర్ ఆర్టిస్ట్గా చేస్తుండేవాడు. ఇక ఎప్పుడైతే తన ఎంఏ పూర్తయిందో రసరంజని నాటకాల కంపెనీలో చేరగా అలా వచ్చే డబ్బుతో ఫ్యామిలీకి సపోర్ట్ చేసేవాడు. ఇక ఈ క్రమంలోనే రాజీవ్ కనకాల 1993లో మాధురి అనే సీరియల్లో యాక్ట్ చేసేటప్పుడు కేరళకి చెందిన సుమాని మొదటిసారి కలవడం జరిగింది. అలా ఆ పరిచయంతో వీరిద్దరూ కలిసి జీవనరాగం అనే సీరియల్ని చేయగా వీరి పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ క్రమంలోనే దేవదాస్ గారు డైరెక్టర్గా, రాజీవ్ కనకాల హీరోగా మేఘమాల అనే సీరియల్ని ప్లాన్ చేయగా ఆ సీరియల్ హీరోయిన్ గా రాజీవ్ తన తండ్రికి సుమాని రికమెండ్ చేయగా వీరిద్దరూ కలిసి నటించడం, అలా ఆ సీరియల్ షూటింగ్ లో ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ రావడంతో రాజీవ్ సుమాని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ అప్పుడప్పుడే సుమా ఇండస్ట్రీలో ఎదగడం, సినిమాల్లో కూడా హీరోయిన్ గా ఛాన్సులు రావడంతో ఆమె రాజీవ్ కనకాలతో పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో రాజీవ్ సుమాతో ఉన్న రిలేషన్ కి బ్రేకప్ చెప్పేసి రాంబంటూ మూవీలో సపోర్టింగ్ పాత్ర చేయడం ద్వారా తన సినీ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత వెల్కమ్ బ్యాక్, సహనం, పెద్దన్నయ్య, ఆటో డ్రైవర్, కన్యాదానం అనే మూవీస్లో సపోర్టింగ్ రోల్స్ చేసిన రాజీవ్కి మాత్రం ఎటువంటి గుర్తింపు రాకపోవడంతో మళ్ళీ సీరియల్స్ వైపు మక్కువని చూపించాడు. ఈ క్రమంలోనే సుమ దాసరి గారి దర్శకత్వంలో కళ్యాణ ప్రాప్తిరస్తు అనే మూవీని చేయగా అది ఫ్లాప్ అవడంతో మళ్ళీ మలయాళంలో 6 సినిమాల్లో హీరోయిన్గా చేసిన అవి కూడా రిలీజ్ అయి డిజాస్టర్ అవ్వడంతో సుమ హైదరాబాద్కి తన మకాన్ని మార్చేసింది. ఇక అలా తెలుగులో సపోర్టింగ్ రోల్స్ చేసిన అనుకున్నంత పేరు గాని డబ్బు గాని రాకపోగా ఎక్కడ చూసినా కాస్టింగ్ కౌచ్ ప్రాబ్లమ్సే ఉండడంతో సినిమా ఇండస్ట్రీని వదిలేయాలనుకున్నప్పుడే పవిత్ర ప్రేమ మూవీ షూటింగ్ సమయంలో సుమ మళ్ళీ రాజీవ్ని కలవడం, అలా వీరిద్దరూ ప్యాచప్ అయి అప్పటికే రాజీవ్కి సినిమా బ్యాక్గ్రౌండ్ ఉండడంతో సుమ తన ఫ్యూచర్లో స్టార్ నటుడవుతాడని రాజీవ్తో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక వీరిద్దరూ తమ పెళ్లి గురించి ఇరు కుటుంబాలకి చెప్పగా రాజీవ్ తల్లిదండ్రులు తమ కొడుకు ఒక హీరోయిన్ని పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోలేదు. అయినా అదంతా పట్టించుకొని రాజీవ్ సుమ ఫ్యామిలీ సమక్షంలో వీరిద్దరూ 1999 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా రోషన్ అనే కొడుకు, మనస్వి అనే కూతురు జన్మించింది. ఇదిలా ఉంటే పిల్లలు పుట్టాక రాజీవ్కి సినిమాల్లో ఛాన్సులు రాక వచ్చిన 1-2 రోజులుండే క్యారెక్టర్స్ రావడంతో వాటి ద్వారా వచ్చిన డబ్బులు తల్లిదండ్రుల్ని మరియు తన ఫ్యామిలీని చూసుకునేందుకు సరిపోక ఆర్థికంగా సతమతమవుతూ ఉండేవాడు. ఇక ఈ క్రమంలోనే సుమాకి ఇంట్లో ఖాళీగా ఉండడం నచ్చక తన భర్తకి ఆర్థికంగా సపోర్ట్ చేయాలని సినిమాల్లో చిన్న చితక పాత్రలు చేస్తూ విజయవాడలోని ఒక శాటిలైట్ ఛానల్లో యాంకర్గా చేస్తూ బిజీ అయింది. అలా తనని సినిమాల్లో యాక్ట్ చేయకూడదని, కావాలంటే యాంకరింగ్ చేసుకోమని రాజీవ్ మరియు అతని ఫ్యామిలీ చెప్పడంతో ఒక స్టేజ్లో సుమ పూర్తిగా యాంకరింగ్ పై దృష్టి పెట్టింది. ఇక అలా ఈటీవీలో యాంకర్స్ కోసం ఆడిషన్ ఉందని తెలుసుకొని వెళ్ళిన సుమ ఆ ఛానల్లో స్టార్ మహిళా షోకి సెలెక్ట్ అయింది. అలా ఆ ప్రోగ్రాం ద్వారా సామాన్య జనాలకి కూడా దగ్గరవుతూ వచ్చింది. దీంతో వరుస ప్రోగ్రాంలు చేస్తూ బాగా పాపులారిటీ రావడంతో ఒక స్టేజిలో నటుడు రాజీవ్ కనకాల పోయి సుమా భర్త రాజీవ్ కనకాల అనే స్థాయికి ఎదగడం రాజీవ్ తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. దీంతో రాజీవ్ ఫ్యామిలీ సుమాని యాంకరింగ్కి గుడ్ బై చెప్పాలని చెప్పినా సుమా మాత్రం వారి మాటల్ని పట్టించుకోకుండా
తన ఫ్యామిలీతో సపరేట్గా ఉంటూ తన పని తాను చేసుకోవడం మొదలెట్టింది. ఇక అలా తన భార్య, అత్త, మామ, పిల్లల్ని పట్టించుకోకపోవడంతో రాజీవ్ మద్యానికి బానిసై రోజు గొడవలు చేసేవాడని, దీంతో ఇద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి వెళ్లి విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు బయటికి వచ్చాయి. అలా కొన్ని రోజులు ఈ వార్తలపై స్పందించకపోవడంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారని అనుకున్నారు. కానీ ఆ మధ్యలో పెద్దలంతా పంచాయతీ పెట్టి ప్రోగ్రామ్స్ కొంచెం తగ్గించి భర్త పిల్లల్ని చూసుకోమని సుమాకి చెప్పడంతో ఆ మధ్యలో కొన్నాళ్ళు తగ్గించిన ఎప్పుడైతే తమ పిల్లలు పెద్దవారై కాలేజ్కి వెళ్లడం మొదలెట్టారో మళ్ళీ సుమ, ఝాన్సీ, ఉదయభాను, శిల్పా చౌదరి చేస్తున్న ప్రోగ్రామ్స్ ని రీప్లేస్ చేసి తనే అన్ని ఛానల్స్ లో చేస్తూ బిజీ అయింది. ఇక ఇదిలా ఉంటే రాజీవ్ తల్లిదండ్రులు మరణించడం, ఆ వెంటనే తన చెల్లెలు కూడా ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడంతో రాజీవ్ మానసికంగా కృంగిపోయాడు. ఇక ఈ క్రమంలోనే రాజీవ్ కొడుకు రోషన్ లండన్ లో యాక్టింగ్ కోర్స్ ని పూర్తి చేసి ఇండియాకి వచ్చి సినిమాల్లో నటిస్తూ హీరోగా తన కెరియర్ ని మొదలు పెట్టాలనుకున్నాడు. దీంతో కొడుకు కెరియర్ కోసం సుమ మరియు రాజీవ్ మళ్ళీ కలిసి తనని సినిమాల్లో లాంచ్ చేయాలని తమ మధ్యనున్న గొడవలకి ఫుల్ స్టాప్ పెట్టేశారు. అలా నిర్మల్ కాన్వెంట్ మూవీలో ఫ్రెండ్ క్యారెక్టర్ ద్వారా అరంగేట్రం చేసిన రోషన్ బబుల్ గమ్ మూవీతో తనని హీరోగా ఎంట్రీ ఇప్పించాలని ఆ మూవీకి సుమ, రాజీవ్ కనకాల ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తూ అతన్ని లాంచ్ చేశారు. ఇక ఈ మూవీ 10 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా 2023లో రిలీజ్ అయ్యి 50 లక్షలు మాత్రమే కలెక్ట్ చేయడంతో రాజీవ్ కి ఫైనాన్షియల్ గా చాలా నష్టం వచ్చి కొన్ని ప్రాపర్టీస్ ని కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలా ఎలాగైనా తను మరియు తన తండ్రి దేవదాస్ గారు సినిమాల్లో సాధించలేనిది తన కొడుకు రోషన్ ద్వారా సాధించాలని ఇప్పుడు రోషన్తో మోగ్లీ అనే మూవీని కూడా స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఇక రాజీవ్, సుమ నెట్వర్క్, రియల్ ఎస్టేట్, యాంకరింగ్, ప్రమోషన్స్, యూట్యూబ్ ద్వారా 100 కోట్లకి పైగా కలిగి ఉన్నారని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే మోగ్లీ మూవీని 4 కోట్ల బడ్జెట్ లో కంప్లీట్ చేయగా ఆ మూవీని డిసెంబర్ 13న రిలీజ్ చేయడం జరిగింది. అలా ఈ మూవీ ప్రీమియర్ షోని డిసెంబర్ 12న కండక్ట్ చేయగా మోగ్లీ ఫస్ట్ షో నుండే మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకుంటూ వచ్చింది. అలా మొదటి రోజే యుఎస్ఏలో 27 లక్షలు కలెక్ట్ చేస్తే యూరప్, గల్ఫ్, శ్రీలంక దేశాల్లో 20 లక్షలు వచ్చాయని, ఇండియాలో ఫస్ట్ డే కలెక్షన్ 1,50,00,000 కలెక్ట్ చేయగా టోటల్ గా మొదటి రోజు 2,20,00,000 వసూలు చేసినట్లు మోగ్లీ టీం మీడియాలో అనౌన్స్ చేశారు. ఇక ఈ మోగ్లీ మూవీ అడవిలో జరిగే ప్రేమ కథగా తీయగా ఆ మూవీ ఫస్ట్ డే ఓకే టాక్ తెచ్చుకుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మోగ్లీ మూవీపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.